కాంగ్రెస్ సర్కార్ తీసుకొచ్చిన ఇందిరమ్మ ఇండ్లు పేదోళ్ళకి ఎంత మంచి చేస్తున్నాయో తెలియదు కానీ సర్కార్ ఆఫీసర్లకు మాత్రం మస్తు మేలు చేస్తున్నాయి. జేబులు నింపుతున్నాయి. కాసులు గుంజాలే అనే ఆలోచన ఉంటే చాలు బ్యాగుల కొద్ది నింపుకునే గొప్ప అవకాశాన్ని ఇచ్చింది. ఇగో ఈ ఫోన్ రికార్డింగ్ నుండి ఎంత మంచి ఇందిరమ్మ ఇండ్ల బిల్లుని శాంక్షన్ అవుతున్నాయో. సార్ వస్తున్నది మా ఏమైనా ఎక్కించుకొని వస్తున్నది సార్. డబ్బులు ఏరే మా అన్న వాళ్ళ ఇంటికాడ పెట్టినా, మా ఇల్లు పులకు పెట్టినాగా. అయితే మా ఏమైనా ఎక్కించుకొని మా అన్నకు ఫోన్ చేసి వస్తున్నా అన్నాడు. ఎందుకంటే నేను ఇటుకెళ్ళకి పోతున్నా, ఒక 10,000 ఇచ్చిపోవన్నా అని చెప్పిన. అవి తీసుకొని నీ కాడికి వస్తా సార్. సార్ దయచేసి నా బిల్లు అయితే ఆపకండి సార్, నీకు దండమైన. సరే సార్, ఇప్పుడు ఒక 10 తర్వాత ఒక 5 సార్. సరే సార్. గంతే గంతే మస్తు తక్కువ అంతే, కొద్దిగానే అడుగుతున్నట్టు అన్నట్టు ఎట్లా చెప్తున్నాడో చూడండి. ఇందిరమ్మ ఇల్లు బిల్లు ఇచ్చే ఆఫీసరు ఇప్పుడైతే 10,000 ఇయ్యి, తర్వాత 5,000, మొత్తం 15,000 ఇవ్వాల్సిందే అన్నట్టు చెప్తున్నాడు. నువ్వు ఎంత తొందరగా పైసలు తెచ్చిస్తే అంత తొందరగా నీకు బిల్లు అవుతుంది అన్నట్టు ఎట్లా చెప్తున్నాడు. సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలంలో జాన్ పహాడ్ ఊరును పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకొని ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిండ్రు. కానీ ఆడ పనిచేస్తున్న పంచాయతీ కార్యదర్శి వసూల దందాకి ఎగబడ్డ తీరిది. మరి చేతికి ఎంత దొరికితే అంత గుంజాలి అనే ధైర్యం ఎక్కడిది ఆఫీసర్ల కంటే? పైనున్నది చేతి గుర్తు కాంగ్రెస్ సర్కార్ కాబట్టి అందుకే ఆడిందే ఆట పాడిందే పాట, అడిగేటోళ్ళు ఉండరు, అడ్డం పడేటోళ్ళు ఉండరు. అందుకే ఇట్లా బరి తెగించి పేదోళ్ళ రక్తాన్ని వీర్చే పనులు చేస్తున్నారట. సార్ తీసుకొని రేపు వస్తావా? నేడిజల్ వస్తావా? నేడింజలా సార్? నేడింజల్ వచ్చి ఆడ ఫోన్ చేయండి సార్. నేడింజల్లో వచ్చి నేడింజల్ రాగానే ఫోన్ చేయి. వస్తావా నేడింజల్ అయితే? రేపు వస్తా సార్. ఇవాళ వస్తావా? ఇవాళ కుదరదు లేదు సార్. ఈ బ్యాంక్కి పోయి ఇప్పుడు టైం ఎంత సార్? సంతకం పెట్టి చేసేసరికి టైం అవుతుంది సార్. సరే మరి అయిపోయినాక ఒకసారి ఫోన్ చేయి. చేస్తా సార్. నేనే ఉన్నా జాంతాలు, ఇంకా పోలేదు, పోదామని బయటికి వెళ్తున్నా. అయిపోయినాక ఫోన్ చేయి. సరే సార్. చూడండి ఎంత తొందర ఉన్నదో లంచం తీసుకునే దానికి. ఇప్పటికే రాష్ట్రంలో మంత్రులు 20% కమిషన్లతో సర్కారును నడిపిస్తున్నారు. మేము అడిగేదో జస్ట్ 2% మాత్రమే. గంతే కదా, గాయంత ఉడియకుంటే ఎట్లా అన్నట్టు ఆమ్యామ్యామ్కే ఎగబడ్డరు. ఒక్కరిద్దరు కాదు, మండలంలో ఎన్నిళ్ళు శాంక్షన్ అయితే అంతమంది దాన తీసుకొని పైసలు కుప్ప పోసుకుంటున్నారట. మరి అప్పుడు పెద్ద పెద్ద మాటలు చెప్పిన మంత్రులు ఎక్కడ పోయినరు కావచ్చు. ఇందిరమ్మ ఇండ్లకు లంచాలు అనేటివి ఉండేయని చెప్పిన మంత్రులు లంచాలు అడిగితే ఊకోమన్నోళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు కావచ్చు. అంత లంచాలమయం చేసిండ్రు ఇందిరమ్మ ఇండ్ల దాందానని కోపానికి వస్తున్నారట తెలంగాణ జనాలు. ఇది ఎరికైనాక ఇంకేం చేస్తారు మరి.